యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. విశాఖ నగరంలోని గాజువాక ఎల్వి నగర్లో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగు చూసింది. వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. క్షణికావేశంలో ప్రియురాలిని హతమార్చిన ఓ నేవీ టెక్నీషియన్, ఆపై ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో దాచిన వైనం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నౌకాదళంలో టెక్నీషియన్గా పనిచేస్తున్న రవీంద్ర అనే వ్యక్తికి మౌనిక అనే యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. రవీంద్ర భార్య ఇటీవల పుట్టింటికి వెళ్లడంతో ఆదివారం రాత్రి అతను మౌనికను తన ఫ్లాట్కి పిలిపించుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహంతో ఊగిపోయిన రవీంద్ర ఆమెను దారుణంగా హత్య చేశాడు. అనంతరం సాక్ష్యాధారాలను రూపుమాపే ప్రయత్నంలో భాగంగా మృతదేహాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్లో భద్రపరిచాడు. ఘటన జరిగిన తర్వాత భయాందోళనకు గురైన నిందితుడు రవీంద్ర నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో ఎల్వి నగర్ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సరైన సాయం రక్షణ కల్పించండి. రేపు ఆయన వదిలేస్తే రేపు నా ఎదురుకుంటూ వచ్చి కాళ్ళు ఇప్పిసి నువ్వేం చేస్తారా, నేను కూతురు చంపేస్తాను, నిన్ను చంపేస్తాను అంటాడు. మాకు ఎలాగా, మాకు భయం వేస్తుంది. నా కూతురు చచ్చిపోయింది, నాకు హార్ట్ అటాక్ నొప్పి వచ్చేస్తుంది, ఇప్పుడు ఏం చేయాలి, నేను చచ్చిపోతాను. నాకు పవన్ కళ్యాణ్ గారు ఏంటి దయచేసి న్యాయం చేయండి. మహిళమ్మలు దయచేసి సహకరించండి. మీరు ఎవరు చుట్టుపక్కల కనిపించి మహిళమ్మలు చిన్నదానికి ఆడదానికి అయిందంటే వస్తారు, ఇప్పుడు కొంచెం రాలేదు. ఈ మీడియా వాళ్ళు ఏంటి ఎందుకు కాముకుంటున్నా నాకు అర్థం అవ్వలేదు. మీడియా వాళ్ళు కాముకుంటే మీరు కాముకుంటే ఇంక మాకు న్యాయం ఎలా జరుగుతుంది? ఒక తల్లిదండ్రులు ఒక తండ్రికి నా కూతురు ఉదయలేదు, నాకు కనిపించబోతుంది, నాకు నేను అలాగే ఎక్కడ బతకాలి, ఎలా చావాలి, అలాగా నాకు అర్థం అవ్వట్లేదు. నేను ఎందుకు పనిచేయడం ఎందుకు? అదే నా పిల్లల కోసమే కదా, పిల్లల కోసం సంపాదించినంత పిల్లల కోసం, పిల్లలు లేని నేను ఎలా బతుకుతాను? అవన్నీ అబద్ధం అయ్యా. ఇప్పుడు వాళ్ళు సేవ్ అవ్వడం కోసం లాయర్లు చెప్పడం, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడం, ఆ ఐడియాస్ ఉంటాయి. ఎందుకంటే అది కామన్ ఎక్కడైనా సరే. ఎందుకంటే ఎవరైనా తప్పించుకోవడం కోసం ఏంటి చెప్తారు, ఏది ఎవడైనా అంతే కదా. వాడు చెప్తే తప్పించుకోవడం చెప్పుకోవడం మీరైనా ఆలోచించండి. తప్పించి చెప్పుకోవడానికి వాళ్ళ ఇంట్లో పేరెంట్ చెప్తాడు, అది రిపోర్ట్ ఇస్తాడు, కంప్లీట్ ఇస్తాడు, అదేందా చంపేస్తాడు. దేనికి అది ప్లాన్గా చేశాడు. ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగం పోతుంది. రేపు అమ్మాయి ఏంటి ఒప్పుకోలేదు, ఈ విషయానికి ఒప్పుకోలేకపోతే సంజయ్ కాలనీ వాస్తవాన్ని నేను కూడా సంజయ్ కాలనీలో పుట్టి పెరిగిన వ్యక్తిని. ఇప్పుడు ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉందో ఆ అమ్మాయి మాకు చిన్నప్పటి నుంచి కూడా మా ఏరియాలో పుట్టి పెరిగిన అమ్మాయే. వాళ్ళ తమ్ముడు మేమందరం కలిసి తిరిగి ఒకే ఏరియాలో ఒకే అన్నదమ్ముల్లాగా బతికిన వాళ్ళు అందరూ. సడన్గా ఏమైందంటే రాత్రి సిచ్యువేషన్ మాకు తెలియదు. రాత్రి సిచ్యువేషన్లో ఇలాగ బయటపడింది ఏంటంటే ఇలాగా చనిపోయింది. అమ్మాయిని తీసుకెళ్ళి అమ్మాయి తలని కాళ్ళు చేతుల్ని తీసుకెళ్ళి కాల్ చేశాడు పలానా వ్యక్తి అని చెప్పారు. ఆ వ్యక్తి ఎవరో కూడా మాకు తెలియదు. ఇప్పటివరకు అతను చూసినందుకు దాఖలాలు కూడా ఎప్పుడు లేవు. మా ఏరియాలోకి వచ్చిన దాఖలాలు కూడా ఎప్పుడు లేవు. ఆ మనిషిని ఎప్పుడు చూడలేదు, మాకు తెలియదు ఆ వ్యక్తి ఎవరో. ఈ అమ్మాయి మాకు చిన్నప్పటి నుంచి పరిచయస్తురాలు. కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయి ఎవరి దగ్గరికి వెళ్ళే వ్యక్తి కాదు, ఎవరితో గొడవ ఆడే వ్యక్తి కాదు. అలాగని ఇంట్లోంచి బయటకు వస్తే మొహం కూడా కవర్ చేసుకొని వస్తుంది, ఎందుకంటే ఎవరికి అంటే ఎక్కువగా కనిపించకూడదని. ఇంకోటి ఆ అమ్మాయి ఒక గవర్నమెంట్ జాబ్లో పనిచేస్తుంది. అమ్మాయి గవర్నమెంట్ జాబ్ హోల్డర్ కాబట్టి ఆ అమ్మాయికి ఎవరి దగ్గరికి వెళ్ళి డబ్బుల కోసం డిమాండ్ చేసి పడుకోవాల్సినంత అవసరం లేదు. ఇక్కడ ఏమంటున్నారంటే అమ్మాయి డబ్బుల కోసం వచ్చింది అన్న మాట వచ్చింది. దాన్ని బట్టే నేను కోపం వస్తుంది, లోపల నుంచి బాధ అనిపిస్తుంది. ఒక ఆడపిల్లని నీకు ఇష్టం లేదు, నువ్వు చంపేశావు, ఏదో విషయంలో నువ్వు చంపేశావు. చంపేసినోడు నువ్వేం చెప్పాలి? ఆ అమ్మాయి వ్యక్తిత్వాన్ని మీద కొట్టకూడదు, అది తప్పు. నీ ఇంట్లో ఆడపిల్ల ఉంది, నా ఇంట్లో ఆడపిల్ల ఉంది. ఇప్పుడు ఏముందంటే న్యాయం జరగాలన్న పోలీసుల ద్వారా మాకు న్యాయం జరగాలి, మీడియా ద్వారా న్యాయం జరగాలి. పవన్ కళ్యాణ్ గారు ముందుకు రావాలా, న్యాయం చేయాలా. మేము అడిగేది ఏంటంటే అన్ని దగ్గర ఎక్కడ ఉన్నారు, ఇలాంటివి చెయ్యరు, జరగదు, ఆంధ్రాలో ఇంకా జరగదు అని అన్నారు. మరి ఇప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఒక దగ్గర జరిగినప్పుడు మీరు కఠినమైన చర్యలు తీసుకొని ఉండుంటే ఇప్పుడు ఇంకో సిచ్యువేషన్ జరగకపోను. ఇప్పుడు జరిగిందంటే అర్థం ఏంటి? ఇంకా లా పని చేయట్లేదు సరిగ్గా అని. మా డిమాండ్ ఏంటి లేదు, మేము డిమాండ్ చేయట్లేదు, మేము న్యాయం కోరుకుంటున్నాం. తల్లిదండ్రులకు న్యాయం కోరుకుంటున్నాం. సీఎం గారికి కూడా మేము న్యాయం కోరుకుంటుంది. అదే మీ పరిపాలనలో ఎప్పుడు కూడా చాలా విషయాల్లో న్యాయం జరిగాయి, ఎన్నో మందికి న్యాయం చేశారు అన్న పేరు ఉంది. మరి ఇప్పుడు మాకు కూడా న్యాయం చేయాలి కదా, న్యాయం కూడా చేయండి, మాకు న్యాయం చేయండి. మేము అడిగేది ఒకటే, ఆ తల్లిదండ్రులకి వేరే ఆధారం లేదు, ఆ తల్లిదండ్రుల కూతురే ఆధారం.
ఆ కూతుర్ని అతను ఏమంటున్నాడంటే రేపొద్దున నా పిల్లకి పెళ్లి చేసి వాళ్ళ మనవల్ని ఎత్తుకోవాల్సిన సిచ్యువేషన్ నా కూతురు ఏ తల్లిదండ్రులైనా తన బిడ్డలు తను ఎదురుగుండా కళ్ళు ఎదురుగుండా సజీవంగా ఉండి పిల్లలతో భార్యాభర్తలతో హాయిగా ఉంటే చాలు కోరుకుంటారు వాళ్ళకి అంతకన్నా ఆస్తి ఏం కాదు. ఇప్పుడు ఆస్తిపాస్తులు వాళ్ళు కోరుకోవట్లేదు, న్యాయం జరగాలి. ఎందుకంటే ఆ వ్యక్తి ఇంకొక విషయం కూడా నేను చెప్తాను. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చేసి బ్రూటల్ మర్డర్ అయింది. దాని మీద కేసు అనేది రిజిస్టర్ చేశాము. ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉంది. ఈవినింగ్ కానీ రేపు కానీ పూర్తి డీటెయిల్స్ అనేవి చెప్పేసి మీకు మీ ముందుకి మా ఉన్నత అధికారుల ద్వారా మేము తీసుకుని వస్తాం. అవుతుందండి అది ఇన్వెస్టిగేషన్లో వీళ్ళంతా కూడా ఐడెంటిఫై చేసిన తర్వాత నేను చెప్పగలను. ఎందుకంటే మధ్యలో ఉన్నప్పుడు చెప్తే ఇన్వెస్టిగేషన్ కాబట్టి మర్డర్ జరిగిన మాట అయితే వాస్తవము. తర్వాత పూర్తిగా విత్ ఎవిడెన్స్తో సహా మేము మీ ముందు బాడీని గుర్తించాం. ఎవరు చనిపోయింది ఎవరు ఇంకా క్లారిటీ తీసుకుంటాం. డిఎన్ఏ అవన్నీ ఉన్నాయి కదా. ఫైనాన్షియల్ వ్యవహారం ప్రేమ వ్యవహారం అవి కూడా ఇంకా తేలాలండి. జస్ట్ ఇంకా చేస్తాం. విఆర్ఓ సమక్షంలో దీని మీద 5 టీమ్స్ పనిచేస్తున్నాయండి. థ్యాంక్ యూ.